అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి గ్రామంలో ప్రసిద్ధమైన ఆలయం రామలింగేశ్వరాలయం. స్వయంభూగా వెలిసి పూజలు అందుకుంటున్న శివుడు ఇక్కడ రామలింగేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. కోరిన వారికి కొంగు బంగారంగా నిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు సంతాన పార్వతిగా పిలువబడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తారు. ఆ రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుని ఆలయ చరిత్రని ప్రధాన పూజారి గారైనటువంటి శ్రీ సుబ్బయ్య గారి ద్వారానే మనం తెలుసుకుందాం. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణోత్పదాగస్తంభం భూతిభిస్సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ స్వామి పరశురామ ప్రతిష్ఠ స్వామి స్వయంభూ. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పశ్చిమాభిముఖంగా ఉంటాడు ఆలయం. పశ్చిమ ముఖంగా ఉండడం నందీశ్వరుని శివాలయం. నందీశ్వరుడు ఉండడం ఇక్కడ
పానుపట్టం కూడా ఉండదు. అలాగే స్వామికి ఇది సుమారుగా 1100 సంవత్సరాలు అయినట్టుగా చరిత్ర అక్కడ యొక్క శాసనాన్ని బట్టి ఆధారంగా తెలుస్తుంది. ఇది నారాయణ భట్టు ఇచ్చిన అగ్రహారం. నన్నయ్య భట్టారకుడు శిష్యుడు నారాయణ భట్టు. రాజమహేంద్రవరం పరిపాలించే టైంలో నన్నయ్య భట్టారకుడు ఇక్కడ శిష్యుడైన నారాయణ భట్టుకి ఈ అగ్రహారం దానికి ఇచ్చినట్టుగా ఉందండి. నన్నయ్య భట్టు అగ్రహారం కాలక్రమేణా నారాయణ భట్టు అగ్రహారం కాలక్రమేణా నందంపూడిగా పేరు వచ్చింది. ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠ చేసినట్టుగా ఉంటుందండి స్వామిని. ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠ చేయడానికి కారణం ఏంటంటే జమదగ్ని మహర్షి రేణుకాదేవి కుమారుడు పరశురాముడు. ఆయన ఆశ్రమానికి కార్తవీర్యార్జునుడు అనే మహారాజు వచ్చేటప్పటికి ఆయన సాధారణంగా ఆహ్వానించి ఆయనకి అర్ఘ్యపాద్యార్జునుని ఇచ్చి కూర్చోబెట్టిన మహారాజా అలాగే వచ్చారు కదా, ఈరోజు మా ఇంట్లో ఆతిథ్యం తీసుకుని వెళ్ళాలని చెప్పి ఆ జమదగ్ని మహర్షి రేణుకాదేవి దంపతులు ఇద్దరు, ఆ ముని దంపతులు ఇద్దరు కార్తవీర్యార్జునుని కోరారు. కోరితే ఆయన అయ్యా నేను ఒక్కడనే రాలేదు మహర్షి, కొన్ని వేల సైన్యంతో వచ్చాను నేను ఒక్కడిని, మరి ఇక్కడ మీకు మాకందరికీ విందు ఏర్పాటు చేయడానికి ఆతిథ్యం ఇవ్వడానికి మీకు సదుపాయాలు లేవు కదా అంటే, అలా కాదు 2,000 సైన్యంతో వచ్చినా మీకు ఆతిథ్యం ఇచ్చే శక్తి నా దగ్గర ఉందని చెప్పి ఆ మహర్షి దంపతులు చెప్పారు. అలాగే అని చెప్పని ఆ కార్తవీర్యార్జున మహారాజు తమ శ్యామతోటి భోజన సమయానికి అక్కడికి ఇచ్చేసాడు. అప్పటిదాకా ముళ్ళ పొదలతోటి తుప్పలతోటి కొండలతోటి ఉన్న ప్రదేశం అంతా ఇంద్రభవనంలా మారిపోయింది. ఈ కార్తవీర్యార్జునుడు వారి పరివారం కూడా ఆశ్చర్యపోయారు. ఇందాక పడుకులు వేస్తూ వచ్చాం ఇక్కడికి, ఇదంతా ఏంటి ఇంద్రభవనంలో మారిపోయింది ఏంటి మహర్షి అంటే, లేదంటే ఇక్కడ కామధేను అనే గోవ ఉంటుంది, నాకు ఆవిడ ఏది సంకల్పిస్తే అది ఇస్తుంది, ఆవిడ కనుగ్రహంతో మీ అందరికీ కూడా ఇవాళ ఆతిథ్యం ఇచ్చే భాగ్యం మాకు కలిగిందని చెప్పి ఆ ముని దంపతులు ఇద్దరు చెప్పారండి. జమదగ్ని మహర్షి రేణుకాదేవి చెప్పిన వెంటనే అప్పటికి కార్తవీర్యార్జునుడికి చిన్న అసూయ కలిగింది. మహర్షి ఇక్కడ ఉంటే ఉపయోగపడి ఆ కామధేనుమైన గోవు నాకు ఇచ్చేయండి, నా రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయి నా ప్రజలు ఏమడిగితే అది ఇచ్చేస్తూ ఉంటాను వాళ్ళని అడిగి ఆ కామధేనుమైన గోవుని నాకు ఇచ్చేయండి అని కోరేట్టు. కోరితే అది ఇచ్చేది కదా మహారాజా, అది ఎంతో తపశ్శక్తితోటి స్వర్గలోకంలోంచి భూలోకంలోకి తీసుకొచ్చాను దాన్ని, అందుకని అది ఇవ్వడం కుదరదని చెప్పి ఆ మహర్షి దంపతులు చెప్పారు. అప్పుడు కార్తవీర్యార్జునుడికి చిన్న కోపం వచ్చి, నేను ఇదంతా ఈ దేశానికే రాదు, నేను నా మాటను తిరస్కరిస్తారా మీరు ధిక్కరిస్తారా అని చెప్పి తన వరలో ఉన్న ఖడ్గంతో ఓర్పు సహనం కోల్పోయిన వాడయి తన వరలో ఉన్న ఖడ్గంతో ఆ మహారాజు యొక్క అదే జమదగ్ని మహర్షి శిరస్సు ఖండించేసి ఆ కామధేనుమైన గోవుని బలవంతంగా తోడుకుపోయాడు. తోడుకుపోయేటప్పటికి ఆ జమదగ్ని మహర్షి శిరస్సుని రేణుకాదేవి భార్య ఒళ్ళో పెట్టుకుని రోధిస్తూ ఉంటుంది. అప్పుడు వస్తాడు పరశురాముడి పేరు అసలు రాముడే అండి. సంస్కృతంలో పరశు అంటే గొడ్డలు ధరించాడు కనుక పరశురాముడిగా పేరు పొందాడు ఆయన. అందుకని అప్పుడు తల్లి ద్వారా జరిగినంతా విని ఆ తల్లికి ప్రతిజ్ఞ చేస్తాడ, అమ్మ ఈ భూమి మీద క్షత్రియుడు అనేవాడు లేకుండా నిర్మూలన చేసేస్తానని చెప్పి ఆ పరశు అంటే గొడ్డల్ని భుజాన్ని వేసుకుని ఆ పరశు పట్టుకుని బయలుదేరతాడండి క్షత్రియుల మీద. అంటే అక్కడ వీరికి శత్రుత్వంతో సంబంధం లేదు, ఆ జాతి వాడు అయితే చాలు. అలాగే 21 పర్యాయాలు భూప్రదక్షిణ చేసి దొరికిన వాడిని దొరికినట్టు చంపుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. చంపుకుంటూ వచ్చే శ్రీరామచంద్రమూర్తి కాలం వచ్చిందండి. అంటే శ్రీమన్నారాయణమూర్తి అవతారమే శ్రీ మహావిష్ణు స్వరూపమే రామావతారంలో శ్రీరామచంద్రమూర్తిగా మానవ రూపంలో ఆయన జన్మించవలసి వచ్చిందండి. ఆయన క్షత్రియుడే మరి, అంటే దశరథ మహారాజు కొడుకు ఆయన. అందుకని ఆయన కాలంలో వచ్చే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి శ్రీరామచంద్రమూర్తి మహావిష్ణు స్వరూపం కనుక పరశురాముడి దగ్గరికి వచ్చే కొద్ది ఆయనలో ఉన్న శక్తిని అంతటినీ లాగేసుకుంటాడు. లాగేసిన పరశురాముడికి అప్పటికి జ్ఞానోదయం అవుతుంది. మహానుభావ శ్రీరామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణు స్వరూప, నేను కొన్ని వేల మందిని చంపేశాను, ఈ బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది నాకు, మరి ఈ బ్రహ్మహత్యా దోషం పోవాలంటే నన్ను ఏం చేయమంటావు శ్రీరామచంద్రమూర్తి మహావిష్ణు స్వరూప శ్రీమన్నారాయణ అంటే, లేదు 11 శివలింగాలు ప్రతిష్ఠింప చేస్తే తప్పకుండా నీకు ఈ బ్రహ్మహత్యా దోషం పరిహారం అవుతుందని చెప్పినట్లుగా లింగ పురాణంలో రాసిందండి. ఆ 11 శివలింగాల్లో మన రామలింగేశ్వర స్వామి ఒకడండి. అదే ఇక్కడ చరిత్ర. అలాగే అమ్మవారు కూడా లేదండి ఈ గ్రామంలో, పార్వతీదేవి కూడా ఇక్కడ లేదు. సంతాన పార్వతి పేరు ఆవిడికి. మీ అందరం కూడా దత్తొచ్చిన వాళ్ళ, మేమంటే మేము కాదు, మా పూర్వీకులు మా ముత్తాతలు తండ్రులు ఇక్కడికి దత్తొచ్చారు. 3 తరాల ముందర ఇక్కడ ఎవరికి సంతానం లేదండి. నందమూరు గ్రామంలోనే మొత్తం ఎవరికి ఈ 50 ఏళ్ల గ్రామంలో ఎవరికి సంతానం లేదు. 3 తరాల ముందు వాళ్ళు అందరూ దత్తత తీసుకురావడం, పెంచుకోవడం, వివాహ వయసు వచ్చాక వివాహం చేయడం, వివాహం చేసిన తర్వాత అతనికి 25 ఏళ్లతో 10 ఏళ్ళు 20 ఏళ్ళు చూడడం, పిల్లలు పుట్టకపోతే మళ్ళీ అమలాబాద్ నుంచో హైదరాబాద్ నుంచో బండార్నగర్ నుంచో పిల్లల్ని తీసుకురావడం, పెంచుకుంటూ ఉండడం, ఇలా జరుగుతూ వస్తుందండి. ఇలా జరుగుతూ ఉండేటప్పటికీ ఈ జమీందారు గారి ముత్తాత గారి తాతగారి టైంలో
ఒక మహర్షి ఎవరో ఒక స్వామీజీ వచ్చేటండి. వచ్చాడు కానీ పాదపూజాన్ని చేసిన తర్వాత, మహానుభావ మా గ్రామ పరిస్థితి ఏమిటి, ఏ ఇంట్లోనూ సంతానం లేదు, ఉయ్యాలా వేశారు, చంటిపురాలు ఏర్పడితే ఏమిటో మాకు తెలియని పరిస్థితిగా ఉంది ఏమిటంటే ఆయన ఆలయ దర్శనాన్ని తీసుకొచ్చేటండి. మరి ఆ రోజుల్లో పరశురామ టైంలో ఆ అమ్మవారిని ప్రతిష్ఠింప చేయలేదండి. ఎందుకంటే పరశురాముడు బ్రహ్మచారిగా పరమేశ్వరుడు ఒక్కడే ఉండిపోయాడు. అంటే పరశురాముడు కూడా బ్రహ్మచారి అండి. అందుకనే అమ్మవారిని ప్రతిష్ఠింప చేయకపోవచ్చేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ స్వామీజీ వచ్చిన స్వామిని చూసి, ఇక్కడ పరమేశ్వరుడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు, శక్తి రూపం లేదు, ఇక్కడ స్త్రీ రూపం లేదు, అందుకని ఈ గ్రామానికి సంతానం లేకుండా అయిపోయింది, మీరు అమ్మవారిని ప్రతిష్ఠింప చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పారండి. అప్పుడు ఈవిని ప్రతిష్ఠ చేశారండి. ఈవిని ప్రతిష్ఠ చేశాక ప్రతి ఇంట్లో సంతానం కలుగుతూ ఉంటారు. అప్పటి నుంచి సంతాన పార్వతి అని పేరండి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా 10 ఏళ్ళు 8 ఏళ్ళు 12 ఏళ్ళు వివాహం అయ్యి సంతానం లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈవిడితో నమస్కారం చేసుకుని, అమ్మ నాకు అమ్మాయినో అబ్బాయినో ప్రసాదిస్తే మళ్ళీ మీరు దర్శనం చేసుకుంటామని చెప్పి వచ్చిన వాళ్ళు నాకు జ్ఞానం వచ్చాక బోడుతూ ఉన్నారండి. ఈ మధ్యకాలంలో నా 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవితంలో. అందుకని మనం మనసులో ఏది కోరుకుంటే అది ఆ పార్వతీ పరమేశ్వరులు ఇస్తారు, అందులో సందేహం లేదు. క్షేత్రమహిమ అటువంటిదండి ఇక్కడిది. శుభం. ఓం నమః శివాయ. నమస్తే.